మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా పిల్లలందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన చక్కటి సమయం ఇచ్చారు. మరి సెప్టెంబర్ మాసం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడారు. అనేక శోధనల నుంచి, సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్యం నుంచి తప్పించి నేటి వరకు సజీవులకు ఉంచినందుకు మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నానండి. మీతో కలిసి వాక్యం ధ్యానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి 1వ తారీఖు వచ్చాం. అక్టోబర్ మాసంలో ప్రవేశించి 1వ తారీఖు 1/10/2025 బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇది బుధవారం వచ్చిందండి. ఇది నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనం మనం ధ్యానించుకుందాం. అక్కడ ఏమిటంటే యోబు గురించి సాతాను దేవునితో మాట్లాడటానికి వస్తాడు. సభలో ఉన్నప్పుడు వచ్చి అంటాడు, ఆయన అన్ని మాటలు మంచి మాట అంటాడు. ఇక్కడ నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతను కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసివు కదా, నువ్వు అతని చేతి పనిని దీవించుడు చేత ఆ దేశంలో అతని ఆస్తి బహుగా విస్తరించిందని చెప్పి అంటాడు. కాబట్టి ఇది ఒక బాగా గమనించినట్టయితే 1వ అధ్యాయం 10వ వచనం. దీని అర్థం మనం డిజిటల్గా చూడవచ్చు. ఒకటంటే యోబు, అతనికి అన్నప్పుడు యోబు వస్తుంది. అతని ఇంటి వారంటే ఎంతమంది పిల్లలండి? 7 కొడుకులు 3 కుమార్తెలు ఉన్నారు. కాబట్టి మొత్తం 10 మంది పిల్లలు రావాలి. 1-10 అంత అర్థం ఉంది. అతని కలిగిన సమస్తములకు చుట్టూ కంచె వేసిత్వే కదా అన్నాడు. కంచె అన్నప్పుడు 1-10 కదండి. ఆ 0 కంచెగా మీరు ఫీల్ అవ్వచ్చు. 10 ఆ సర్కిల్ గీసింది అది కంచెగా మీరు ఆలోచించవచ్చు. కాబట్టి ఆ కంచె లోపల 10 మంది కుమారులు ఉన్నారు, భార్య ఉంది. కాబట్టి హ్యాపీగా బతుకుతున్నారు. సాతాను కంప్లైంట్ ఏంటంటే అనేక కుటుంబాన్ని ధ్వంసం చేసి వస్తున్నాడు. వచ్చి ఎవరికి లొంగట్ల యోబు అయితే ఏమిటి ఈ కుటుంబాన్ని నేను పట్టుకోలేకపోయాను, అంతమందికి కుటుంబాన్ని నాశనం చేశానని చెప్పాను. చూస్తే కంచె ఉందట. ఆ కంచె కనపడేట దాన్ని టచ్ చేయలేకపోయాడు. అక్కడ కరెంట్ షాక్ కొట్టి వెనక్కి వచ్చేసాడు. కంచె ముట్టుకోలేకపోయాడు. అద్భుతంగా వెనక్కి వచ్చేసి అంటాడు, అతని చేతి పనిని దీవించాడట. చేతి పని దీవించిన అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది చెప్పి మాట్లాడుతున్నాడు. ఎంతో మంచి మాటలండి. కాబట్టి చేతి పని అప్పుడు 2 చేతులు కాబట్టి ఈ మీరు చూస్తే 2 చేతులు 10 వేళ్ళు కనపడతాయి. ఈ చేతులతో అతను పనిచేసేవాడు, ప్రార్థించేవాడు. అన్ని 10 అన్నీ గుర్తుపెట్టుకోవడం ఈజీ అనమాట. పరీక్షా సమయం 10 బైబిల్లో ఇలా మనతో నేర్చుకోవచ్చు. అయితే ఆయన విధవరానికి ఎంతోమందికి పేదవాళ్ళకి దానం చేసేవాడు, వాళ్ళని ఆదరించేవాడు. గొప్ప భక్తిపరుడు యోబు. అయితే అతను పనిచేసే చేతులు, ఆరాధించే చేతులు, ప్రార్థించే చేతులు ఆయనకు ఉన్నాయి. కానీ గొప్ప దైవజనుడు. ఇతని గురించి బైబిల్లో యోబు ఒకటి మాట్లాడుతుంది. అక్కడ అంటే ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు అంటాడు. ఇది క్వాలిటీస్ మనకు ఉండాలి. అంటే చెప్తానండి. 1 యోబు గ్రంథం 421 పేజీన ఉంటుంది. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని మాట రాశాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. చక్కగా ప్రార్థనా కుటుంబం అది. అక్కడ చక్కటి మాటలు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రార్థన చేసే కుటుంబం ఇది, ఆరాధించే కుటుంబం, భక్తి గల కుటుంబం ఇది. అయితే ఈ యొక్క మీకు స్టోరీ తెలుసు. సాతాను వీళ్ళందరినీ చంపేశాడు. వాళ్ళందరినీ ఆస్తి అంతా పాడు చేశాడు, నాశనం చేసి వెళ్ళిపోయాడు. కానీ అప్పటికీ యోబు యథార్థత విడిచిపెట్టలేదు. కానీ అతనిలో గొప్పతనం ఏంటంటే యథార్థత, నిరీక్షణ కలిగినటువంటి వాడు యోబు. బైబిల్ అంటుంది యోబు సహనం గురించి మీరు విన్నారు కదా అని చెప్పి అంటాడు. చివరికండి ఇవి మనకు చూసినట్టయితే ఎలీఫజు, బిల్దదు, జోఫర్ అనేటువంటి స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఇతను నానా రకంగా హింసించి పెట్టి రకరకాల బాధ పెడుతుంటారు మాటలతో. నువ్వేదో తప్పు చేసి ఉంటావు, ఎంత పాపం చేసావో, లేకపోతే 10 మంది ఆడ తెచ్చిపోతారు అని చెప్పి అతన్ని అపహాస్యం చేసి అతనికి కోఆపరేట్ చేయలేదు. కానీ అద్భుతంగా దేవుడు చివరికి యోబు యొక్క ప్రార్థనని, యోబు యొక్క మంచితనాన్ని, యోబు యొక్క గుణగణాలను మెచ్చుకుని వాళ్ళ తరపున ఇతను నేను అంగీకరిస్తానని చెప్పాడు. వాళ్ళ ప్రార్థన అంగీకరించి చెప్పన్నాడు. అప్పుడు యథార్థమైనటువంటి దీంతో యోబు గారు ఆరాధిస్తాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవుడు మెచ్చుకుని అతనికి 2 బ్లెస్సింగ్స్ ఇస్తాడండి. ఆస్తి అంతా తిరిగి వస్తుంది. 10 మంది పిల్లలు మళ్ళీ పుడతారు. వాళ్ళందరినీ దీవిస్తాడు. కానీ అక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, కష్టాలు వస్తాయి కానీ నిరీక్షణ కలిగి విశ్వాసంతో ముందుకెళ్ళాడు యోబు. కానీ అతను నిరీక్షణ కలిగి ఉన్నాడు. చివరికి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే
విజ్ఞాపన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అనేటువంటిది. ఎంత కష్టం ఉన్నప్పుడు కూడా విజ్ఞాపన ప్రార్థన ఆలకించి దేవుడు అతను క్షేమస్థితిని మరలా దయచేశాడు, డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడంట. ఎంత గొప్ప ధన్యత అండి. కానీ శ్రమల్లో మనం కుంగిపోకూడదు, మనం నిరీక్షణ విడిచిపెట్టకూడదని చెప్పి బైబిల్ మనకు చెబుతుంది. అలాంటి ఇప్పుడు ఏ శ్రమలో ఉన్నా నాకు తెలియదు. ఆర్థికంగా ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా, వ్యాపారం నష్టాలు వచ్చినాయా, సంతానం లేక బాధపడుతున్నారా, లేకపోతే కుటుంబంలో కలహాలు ఉన్నాయా, తండ్రి రోగాలు ఉన్నాయా, ఏమీ తెలియదు నాకు. వ్యాపారంలో నష్టపోయినటువంటి, లేకపోతే తర్వాత భార్య తోట భర్త తోట ఉంటున్నారా, ట్రాన్స్ఫర్స్ కావట్లేదా, ప్రమోషన్స్ ఎవరు ఎన్నో ఉన్నాయి సమస్యలు. అన్నింటి నుంచి కూడా దేవుడు తప్పించగలడు. ఈ వాక్యంతో మనం ఆదరించబడదాం అనేదేమో వాక్యం ధ్యానించుకుని ఏమంతా కాకపోయినా మనం విశ్వాసం ముందుకు ఎదగటానికి దేవుడు మనకు సాయం చేయాలని ప్రార్థిస్తూ, కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ కష్టాలు కుంగిపోకూడదు, ఏమిలాగా ధైర్యం తెచ్చుకుని యథార్థతను విడిచిపెట్టకుండా ప్రార్థిస్తే తప్పకుండా తగిన సమయంలో మేము దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అటు కృప ప్రభు మనకు దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుని పాదాలు స్తోత్రాలు తండ్రి. 1వ తారీఖు 10వ మాసం 2025 బట్టి స్తోత్రాలు తెలుసుకున్నాను. ఫస్ట్ డే అక్టోబర్ మాసంలోకి వచ్చాం. ఈరోజు శుభదినం కనుక ప్రభు పోయిన నెలంతా కాపాడింది. వందనాలు. బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ కష్టాలు ఉన్నారో, ఏ రోగాలతో ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారో నాకు తెలియదు, ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఇక్కడ ఇంట్లో సమాధానం లేదు, ప్రభు సాతాను ఎక్కడ శోధిస్తుందో తెలియదు. కానీ అప్పుడు అద్భుతమైన రీతిలో బిడ్డలందరినీ, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, సమస్యలకు పరిష్కారం చూపించండి, అనారోగ్యం ముట్టి బాగు చేయండి. అలాగే సంతానం లేకపోతే సంతానం దయచేయండి. చదువుకున్న పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఎంసెట్ అలాగే నీట్ ఎగ్జామ్స్ రాసి ఇంకా ఈసెట్ ఎడ్సెట్ రాస్తున్నారు, వాళ్ళు తగినటువంటి సీట్లు అనుగ్రహించండి. మరి కోరిన ప్రదేశంలో, కోరిన ప్రాంతాల్లో మంచి కాలేజీలో వాళ్ళ సీట్లు వచ్చేట్టుగా మీరు ఆజ్ఞాపించండి. వీళ్ళకి పరిధి బలహీనతను తొలగించండి, కనికరించండి, సహాయం దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మదివ్వండి. కునిగిన వారు లేవనెత్తండి, ధైర్యపరుస్తూ ప్రభావ నిరీక్షణ కలిగి యోబులాగా సహనం కలిగి జీవించే జీవితం బిడ్డలకు దయచేయమని, నీ వైపు చూస్తూ ముందుకెళ్ళే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఒక వినయంగా నేను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.